నల్ల బంగారం బొగ్గుకు పుట్టినిల్లు వందల ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ప్రాంతం ఇల్లందు సింగరేణి సంస్థకు వేల కోట్ల సంపదను సమకూర్చిపెట్టిన ఈ ప్రాంతం నేడు అభివృద్ధికి నోచుకోక బందల గడ్డగా మారుతోందా? పుట్టిన గడ్డకు సింగరేణి ప్రభుత్వం సవతి తల్లి ప్రేమని చూపుతున్నాయా? ఇతర ప్రాంతాలకు విద్యా సంస్థలను తరలించి స్థానికంగా విద్యావకాశాలను కాలరాస్తున్నది ఎవరు? ఇల్లందు ప్రజల ఆవేదనపైన రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. సింగరేణి సంస్థ ఇతర ప్రాంతాల్లో ఐటీఐ, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్ వంటి విద్యా సంస్థలను నెలకొల్పి బొగ్గుకు పుట్టినీళ్లు అయిన ఇల్లందును మాత్రం విస్మరించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వచ్చిన గురుకులాల కేటాయింపుల్లోనూ ఇల్లందుకు అన్యాయమే జరిగింది. మంజూరైన ఎస్సీ, బీసీ గురుకులాలు కారేపల్లి, టేకులపల్లి, ఖమ్మం ప్రాంతాలకు తరలిపోయాయి. గిరిజన సంక్షేమ కళాశాలలు అసరావుపేటకు మారింది. కానీ బొగ్గు గనులకు జన్మనిచ్చిన ఇల్లందులో మాత్రం కేవలం 10వ తరగతి పాఠశాలలకే పరిమితం చేశారు. తవ్వకాలు చివరి దశకు చేరిన తరుణంలో సింగరేణి సంస్థ ఈ ప్రాంతానికి ఒక సాంకేతిక విద్యా సంస్థను బహుమతిగా ఇవ్వలేదా అని ప్రశ్నలు వస్తున్నాయి. బొగ్గు గనులకు జన్మనిచ్చిన ఇల్లందులో మాత్రం కేవలం 10వ తరగతి పాఠశాలలకే పరిమితం చేశారు. తవ్వకాలు చివరి దశకు చేరిన తరుణంలో సింగరేణి సంస్థ ఈ ప్రాంతానికి ఒక సాంకేతిక విద్యా సంస్థను బహుమతిగా ఇవ్వలేదా అని విమర్శలు వస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ స్కూలు నిర్మాణం స్థల వివాదంలో చిక్కుకోగా తాజాగా ప్రతిపాదనలో ఉన్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ కూడా స్థానికంగా ఏర్పాటు కాకపోవడం ఇల్లందు ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది. ప్రజాప్రతినిధుల వైఫల్యం, అధికారుల నిర్లక్ష్యం ఇల్లందు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. పల్లె అయినా పట్టణమైనా స్థానికంగా మెరుగైన విద్యా సంస్థలు ఉంటేనే ఆయా ప్రాంతాలు అభివృద్ధి పథంలో పయనిస్తాయి. బొగ్గు గనులకు జన్మనివ్వడంతో పాటు వందల సంవత్సరాల ఘనమైన చరిత్ర కలిగిన ఇల్లందులో చెప్పుకోవడానికి ఒక మంచి విద్యా సంస్థ కూడా లేదని, అంది వచ్చిన చిన్నపాటి అవకాశాలను వినియోగించుకోవడంలోనూ ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమవుతున్నారు. స్థానికంగా కొనసాగుతున్న వైఫల్యాలు ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారనున్నాయి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఇల్లందును విద్యా కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాలకుల మీద ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇల్లందులో సాంకేతిక విద్యా సంస్థను నెలకొల్పకపోతే భవిష్యత్తులో ఈ ప్రాంతం విద్యాపరంగా మరింత వెనుకబడే ప్రమాదం ఉంది.